హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకోసం ఎంతో స్పెషల్ డిష్ అయిన మోతీచూర్ లడ్డు చేసి చూపించబోతున్నానండి. దానికన్నా ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. ఇక ఇంగ్రీడియంట్స్ చూసుకుంటే 1 కప్పు శనగపప్పు, 1.5 కప్పు పంచదార, 1/2 కప్పు వాటర్, యాలకులు, నెయ్యి 3 స్పూన్లు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, డ్రై ఫ్రూట్స్, అదేవిధంగా ఫుడ్ కలర్. ఇక ప్రొసీజర్లోకి వెళ్ళిపోదామండి. ఇక్కడ చూసుకున్నట్లయితే నేను శనగపప్పుని 2.5 గంటల సేపు నానబెట్టుకున్నానండి. ఇక్కడ చూపిస్తున్న కప్పుతో నేను మెజర్మెంట్ అనేది తీసుకుంటున్నాను. ఇందులో మెజర్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. నేను ఈ పప్పుని మొత్తం ఒక జల్లిబొట్టులోకి వేసుకుని బాగా వడగట్టేసుకుంటున్నానండి. చూసారు కదా, ఒక పావు గంట తర్వాత ఈ విధంగా తయారైపోయింది. అందులో వాటర్ కంటెంట్ అనేది ఏమాత్రం లేదు. ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తగా మిక్సీ పట్టేసుకుందామండి. చూసారు కదా, ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాను. ఇందులో నేను ఎటువంటి వాటర్ యాడ్ చేయలేదండి. ఇక ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ పెట్టుకొని అది హీట్ అయ్యాక అందులో ఇందాక మనం మిక్సీ చేసుకున్న పిండిని చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకుందామండి. ఒక 5 నిమిషాల తర్వాత మనం వేసుకున్న పిండి మిశ్రమం అనేది బాగా ఫ్రై అయిపోయిందండి. చూసారు కదా, చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై అయింది. ఇప్పుడు దీన్ని తీసేసుకుందాం. ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా రెడీ చేసేసుకుందాం. నేను ఇక్కడ రెడీ చేసేసుకున్నానండి. చూసారు కదా, లోపల కూడా బాగా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని ఒక 10 నిమిషాల పాటు ఇలా చల్లారి పెట్టేసుకోవాలండి. ఒక 10 నిమిషాల తర్వాత ఇవి బాగా చల్లారిపోయాయి. ఇప్పుడు మళ్ళీ మిక్సీ జార్లోకి తీసుకుని వీటిని పౌడర్లా చేసేసుకుందామండి. అది పౌడర్ చేసుకునేలోగా ఒక ప్యాన్ పెట్టుకొని మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం. నేను వీటిని నెయ్యితో వేయించుకుంటున్నానండి. ఇప్పుడు వీటిని బౌల్లోకి తీసేసుకుని సేమ్ అదే బౌల్లో ఇందాక చెప్పిన కప్పుతోనే ఆ మెజర్మెంట్తోనే 1.5 కప్ షుగర్ యాడ్ చేసుకుంటున్నానండి. 1/2 కప్ వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ షుగర్ మొత్తం కరిగే వరకు తిప్పుకుంటూ ఉండాలి. ఇదో పాకమేమి రావవసరం లేదండి, జస్ట్ అలా జిగురుగా వస్తే సరిపోతుంది. మీరు కనుక షుగర్ ఎక్కువ తింటే ఇంకొక 1/2 కప్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇందులో ఫుడ్ కలర్ వేస్తున్నాను. ఈ ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్, ఇది మీ ఇష్టం. యాడ్ చేసుకోకపోయినా పర్లేదు, నేను కాస్త కలర్ కోసం యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులోనే ఇందాక మనం మిక్సీ చేసి పట్టుకున్నాం కదండి వేయించుకున్న పకోడీని, ఇప్పుడు ఆ మిశ్రమాన్ని అందులో వేసేసుకుందాం. చూసారు కదండి, చక్కగా మెత్తగా మిక్సీ చేసేసుకున్నాను. ఇప్పుడు ఆ మిశ్రమం మొత్తం బాగా కలిపేసుకుంటున్నానండి. ఈ విధంగా మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకుంటున్నాను. చూసారు కదా, ఈ విధంగా కలిపేసుకున్నానండి. ఇప్పుడు అందులోనే యాలకుల పొడి 1 స్పూన్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. యాలకుల ఫ్లేవర్ అనేది బాగుంటుంది కాబట్టి నేను అందులో యాడ్ చేసుకున్నానండి. మీకు అవైలబుల్గా లేకపోతే మీరు దాన్ని అవాయిడ్ చేసేసుకోవచ్చు, అంత ప్రాబ్లం ఏమి ఉండదు. నేను జస్ట్ ఫ్లేవర్ కోసమే యాడ్ చేశాను. ఇప్పుడు అందులోనే 1 స్పూన్ నెయ్యి, అదేవిధంగా ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకునే డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకుందామండి. వేసుకుని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక 5 నిమిషాల పాటు దాన్ని చల్లారనిద్దాం. 5 నిమిషాల తర్వాత ఇది బాగా వేడిగా కాకుండా మనం పట్టేంత వేడిగా ఉంటుందండి. ఇప్పుడు ఆ మిశ్రమం తీసుకుని చిన్న చిన్న లడ్డూల్లా చేసేసుకుందాం. చూసారు కదండి, ఈ వేడి నేను పట్టే విధంగా ఉంది కాబట్టి నేను లడ్డూలు చేసేసుకుంటున్నాను. చక్కగా చిన్న చిన్న లడ్డూల్లా చేసేసుకుంటున్నానండి. ఇదే విధంగా మిగిలిన లడ్డూలు కూడా చేసి పెట్టేసుకుంటాను. ఇప్పుడు మన మోతీచూర్ లడ్డు అనేది రెడీ అయిపోయిందండి. అది కూడా మనం శనగలతో చేసుకున్నాం, శనగపిండితో కాదు. ఇప్పుడు దీన్ని ఒకటి కట్ చేసి చూపిస్తాను. చూసారు కదండి, ఇది ఏమాత్రం పొడి పొడిగా అవ్వకుండా పర్ఫెక్ట్గా ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.